MDF బేస్ పైన రబ్బర్ బ్యాండ్ మేకింగ్ ఈజీ ప్రాసెస్ చేద్దాం వచ్చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి నేను నార్మల్ వ్యాక్ షీట్స్ ఇలా షీట్స్ పైన కాకుండా డైరెక్ట్ బేస్ పైనే చేస్తున్నాను. దట్టు లార్జ్ సైజ్. ఇది వచ్చేసి సర్కిల్ తీసుకున్నాను. దీనిపైన ఇప్పుడు మేకింగ్ వచ్చేసి బిగినర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వచ్చేసి నేను దీనిపైన ఏ మెటీరియల్స్ యూస్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బేస్ అండ్ రబ్బర్ బ్యాండ్ని స్టిక్ చేయడానికి బ్లాక్ కలర్ క్లిప్ అండ్ నేను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ తీసుకున్నాను, స్క్వైర్ షేప్. ఇది వచ్చేసి కాస్ట్లీనే పడుతుంది, ఒక్కొక్కటి 6 రూపీస్ 7 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్కి హైలైట్ ఇదే. అండ్ తర్వాత స్టోన్ లేస్ తీసుకున్నాను. నేను స్టోన్ లేస్ వచ్చేసి నార్మల్ స్టోన్స్ పెరల్స్ అలా కాకుండా పెరల్ విత్ స్టోన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఫస్ట్లీ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి కూడా చేసుకోవచ్చు, బట్ ఈ బేస్ పైన ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా B7000 గ్లూ తోటి వర్క్ చేస్తే చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ అనేది ఎక్కడ ఊడిపోకుండా స్టోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఫస్ట్లీ స్టోన్ పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి లేస్ తీసుకున్నాను. నేను లేస్ని ఫస్ట్ స్టోన్కి రౌండ్గా పెట్టేస్తున్నాను. ఇది పెట్టగానే స్టిక్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఎంతైతే కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్లో వచ్చేసి నేను ఇక్కడ నార్మల్ రౌండ్ లాస్ట్ సైజ్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి కదా, సర్కిల్స్. దట్టు నేను ఇక్కడ అన్ని మెటీరియల్స్ వచ్చేసి గ్లాసీ మెటీరియల్సే యూస్ చేస్తున్నాను. సర్కిల్స్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి 10 grams 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క మెటీరియల్ కాస్ట్ ప్రైజెస్ ఎలాగా ఇవి డిఫరెన్స్ ఉంటాయి కదా అనేసి. సో ఈ మెటీరియల్ అయితే గ్లాసీ వచ్చేసి 10 grams వచ్చేసి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇవన్నీ స్ట్రైట్గా 7000 గ్లూ ఇప్పుడు మనం ఏదైతే స్టోన్ లేస్ పెట్టామో ఆ స్టోన్ లేస్ చుట్టూ పెట్టేసుకొని ఒక్కొక్క స్టోన్ నీట్గా స్టిక్ చేసుకుంటూ రావాలి. అప్పుడే లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకసారి అన్ని స్టోన్స్ పెట్టేసిన తర్వాత మనం ఊరికల్లా పుష్ చేస్తే అన్ని స్ట్రైట్గా లైన్లో ఫామ్ అయిపోతాయి. చాలా లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ వర్క్ చేసేటప్పుడు ఇలాంటి పెన్ తోటి వర్క్ చేస్తే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. హ్యాండ్ పెయిన్ కూడా రాదు. నార్మల్గా ఇయర్ బడ్స్ తోటి అలా యూస్ చేస్తారు కదా, అలా యూస్ చేస్తే కొంచెం వర్క్ అనేది స్లో అయిపోతుంది. ఫైనల్గా ఇలా మొత్తం సర్కిల్ లాగా స్టోన్స్ అన్ని స్టిక్ చేసుకోవాలి. వచ్చేసి థర్డ్ లైన్ మనం రబ్బర్ బ్యాండ్ మేకింగ్కి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ పెట్టాము, తర్వాత లేస్ పెట్టాము, స్టోన్ విత్ పెరల్ కాంబినేషన్ లేస్ పెట్టాము. ఆ తర్వాత థర్డ్ లైన్ ఇది. ఈ థర్డ్ లైన్కి వచ్చేసి స్మాల్ సైజ్ ఆఫ్ స్టోన్స్ పెడుతున్నాను నేను. అండ్ ఫోర్త్ లైన్ వచ్చేసి మళ్ళీ నేను స్టోన్ లేసే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్లీ మనం గ్లూ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ గ్లూ పెట్టడంలోనే మన రబ్బర్ బ్యాండ్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఎంత వర్క్ చేసి ఎంత టైం స్పెండ్ చేసినా కూడా గ్లూ అనేది పర్ఫెక్ట్గా పెట్టకపోతే ఇవన్నీ ఊడిపోతాయి, స్ట్రాంగ్గా ఉండవు. B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయండి, చాలా బాగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు నేను పెట్టింది సేమ్ ఎలా గ్లూ పెట్టానో అలాగే స్టోన్స్ చైన్ అంతా స్టిక్ చేసుకున్నాను. చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. దీనికి మనకి ఎలాంటి కష్టం ఉండదు. మనం ఎలాగైతే పెట్టుకుంటూ వచ్చామో దాన్నే ఊరికల్లా ప్రెస్ చేస్తే చాలు స్టిక్ అయిపోతుంది చాలా ఈజీగా. ఇలాగా మొత్తం అంతా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి నెక్స్ట్ లేయర్ ఆఫ్ వర్క్ చేస్తున్నాను. ఈ లేయర్లో వచ్చేసి ఇందాక ఏదైతే మెటీరియల్ యూజ్ చేసామో సర్కిల్స్ గ్లాసీ మెటీరియల్, అదే మెటీరియల్ని రౌండ్గా స్టిక్ చేస్తున్నాను. లుక్ అనేది చాలా చాలా గ్రాండ్గా వచ్చింది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది నేను చేసిన DIYs ప్రాక్టీస్ చేసి చాలా బాగా వచ్చాయని కామెంట్స్ పెట్టారు. మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా బూస్టప్ ఇస్తాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ నేను వచ్చేసి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్గా ఉండాలి, అందరికీ లాగా ఉండకూడదు, కొంచెం యూనిక్గా ఉండాలనేసి నేను ఇలా డిజైన్ చేశాను. నార్మల్గా 2 కట్ బ్యాంగిల్ పైన ఎలాంటి డిజైన్స్ అయితే మనం యూజ్ చేస్తామో ఆ డిజైన్స్ అన్ని ఈ బేసెస్ పైన సర్కిల్లో చేసుకోవచ్చు. బట్ అలా వద్దు, కొంచెం డిఫరెంట్గా కనపడాలి నా వర్క్ అనేది అనేసి నేను ఇలా ట్రై చేశాను. ఫస్ట్ రెడ్, నెక్స్ట్ స్టోన్ లేస్, మళ్ళీ స్టోన్స్ సర్కిల్ స్టోన్స్, మళ్ళీ స్టోన్ లేస్,
మళ్ళీ సర్కిల్స్. ఇది వచ్చేసి 5th లేయర్ నేను చేస్తున్నది. చూడ్డానికి సింపుల్గానే అనిపించవచ్చు, చాలా చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఏముంది ఈ రబ్బర్ బ్యాండ్ అనుకోవచ్చు, చాలా హెవీ వర్క్ ఉంటుంది. బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుంది. మినిమం టు మినిమం ½ అన్ అవర్ పడుతుంది. ఈ ½ అన్ అవర్ హార్డ్ వర్క్ని నేను జస్ట్ మీకు 5 to 6 minutesలో వీడియో చేసి రిలీజ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి ఓవెల్స్ షేప్స్ తీసుకున్నాను. ఈ ఓవెల్ షేప్స్ని నేను స్ట్రైట్గా అన్నిటినీ స్టిక్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ లేయరే ఇది చాలా హెవీగా ఉంటుంది. దీనివల్లే లుక్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేసింది. అండ్ పైన వచ్చేసి మనం ఇదే అన్నమాట మెయిన్ రబ్బర్ బ్యాండ్ స్టిక్కింగ్. ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను. బేస్ పైన స్టిక్ చేసుకొని ఫ్రంట్ సైడ్ చూసుకొని డిజైన్ ఏ సైడ్కి ఉందో ఆ సైడ్ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్.